యుద్ధం ఎవరు సరైన వారో నిర్ణయించదు. యుద్ధం అనేది ఎవరు కరెక్టో అనేది నిర్ణయించదు, ఎవరు మిగిలారో మాత్రమే నిర్ణయిస్తుంది అంటాడు. ఎవరు మిగిలారో అనేది నిర్ణయిస్తుంది యుద్ధం. ఎవరు కరెక్టో ఎవరు తప్పో అని నిర్ణయించదు యుద్ధం. ఎందుకంటే గెలిచినోడే చరిత్ర రాస్తాడు, గెలిచినోడే విజయ పతాకం ఎగరేస్తాడు, మిగిలినటువంటి మారణ హోమాన్ని సృష్టిస్తున్నటువంటి స్థితి ఉంటుంది. నిన్న మొన్న ఒక వాట్సాప్లో మన మిత్రుడు ఒక ఆయన పెట్టాడు, యుద్ధం అంటే యుద్ధంలో ప్రభుత్వాలు ఆయుధాన్ని తయారు చేస్తాయి, వ్యాపారస్తులు ఆయుధ వ్యాపారం చేస్తారు, ఆయుధాలు అందిస్తారు యుద్ధానికి, ప్రజలు సైనికులు అందిస్తారు. యుద్ధం ముగిసిన తర్వాత ప్రభుత్వాలు అధికారాన్ని పంచుకుంటాయి, అదేవిధంగా వ్యాపారులు వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటారు మరింతగా, ప్రజలు మాత్రం తమ బిడ్డల సమాధుల దగ్గర రోధిస్తూ పుష్పాంజలి అర్పిస్తుంటారు అంటారు. యుద్ధంలో చనిపోయేది ఎవరంటే సామాన్య ప్రజలు. అందుకనే యుద్ధం లేని ప్రపంచాన్ని కమ్యూనిజం కోరుకున్నది. మార్క్సిజం అనేటువంటిది దోపిడీ లేని సమాజాన్ని కోరుకోవడం అంటే ఒక శాంతి సామరస్యాలతోని ప్రజలందరూ సౌఖ్యంగా సామరస్యంగా ఉండాలనేటువంటి ప్రపంచాన్ని కోరుకోవడం అనేది మార్క్సిజం చేస్తున్నది. అందుకే విశ్వమానవాళి సంక్షేమాన్ని మార్క్సిజం కోరుకుంటుంది అనేటువంటిది వాళ్ళు చెప్తారు. మా కమ్యూనిస్టు ప్రణాళిక ఏం చెప్తుంది అంటే విశ్వమానవాళి సంక్షేమము, విశ్వమానవాళి విముక్తి మాత్రమే కమ్యూనిజం కోరుకుంటుంది అని చెప్తారు. యుద్ధాలు లేని, కన్నీళ్లు లేని, దోపిడీ లేని, అసమానతలు లేని, ఒక మనిషిని మరొక మనిషి పీడించడానికి వీలు లేని, అందరూ సుఖ సంతోషాలతోని సంపదలందరూ సమానంగా పంచుకునేటువంటి సమాజం కావాలి. అక్కడే శాంతి వేలు విరుస్తుంది, స్నేహం వేలు విరుస్తుంది, సమతా మమతలన్నీ అక్కడే పొందుపరచబడతాయి అనేటువంటిది కమ్యూనిస్ట్ ప్రణాళిక చెప్తుంది. అందుకే కమ్యూనిస్టులు, సామాజిక స్వాత్మికులు, ప్రజాస్వామికవాదులు యుద్ధాన్ని వ్యతిరేకించాలి. అది అన్యాయమైందా, న్యాయమైందా, నా దేశం యుద్ధం చేస్తుంది కాబట్టి బలపరచాలా, పొరుగు దేశం యుద్ధం చేస్తుంది కాబట్టి వ్యతిరేకించాలని కాదు. యుద్ధంలో సామాన్యులే బలవుతారు, యుద్ధంలో దేశాలకు దేశాలే సమాధులు ఏర్పడతాయి, విధ్వంసం అవుతుంది. కాబట్టి యుద్ధాలను వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది మనం దృష్టిలో పెట్టుకోవాలి.